ఈరోజు మనం స్టాక్ మార్కెట్ పెట్టుబడులలోని రిస్క్ మరియు డైనమిక్స్ పైన సబ్మిట్ చేసిన ఒక అద్భుతమైన గైడ్ను విశ్లేషిస్తున్నాం. పెట్టుబడి ప్రయోజనాలు మరియు ప్రతికూలతలను వేర్వేరు జాబితాలుగా కాకుండా ఒకదానికొకటి ముడిపడి ఉన్న ట్రేడ్ ఆఫ్స్గా విశ్లేషించడం ఈ మెటీరియల్కు మరింత బలాన్నిస్తుంది. అవును, ఆ ఫస్ట్ పేజీ చూసినప్పుడే నాక్కూడా అదే అనిపించింది. అంటే మెటీరియల్ చదువుతున్నప్పుడు నాకు కనిపించిన మెయిన్ స్ట్రక్చరల్ ఫ్లా ఇదే. ఆథర్ ఇక్కడ సమాచారాన్ని ఆర్గనైజ్ చేసిన విధానం చూస్తే స్టాక్ మార్కెట్ వల్ల లాభాలు అంటూ లిక్విడిటీ, హై రిటర్న్స్ లాంటివి ఒక బుల్లెట్ పాయింట్స్ లిస్ట్లో ఇచ్చేశారు. దాని కొంచెం కిందనే మళ్ళీ స్టాక్ మార్కెట్ వల్ల నష్టాలు అంటూ వోలటిలిటీ, ఎమోషనల్ స్ట్రెస్, క్యాపిటల్ లాస్ లాంటివి ఇంకొక లిస్ట్లో చేర్చారు కదా. కరెక్ట్. బేసిక్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ఇలా లిస్ట్ ఫార్మాట్ వాడటం చాలా కామన్. కానీ ఫైనాన్షియల్ మార్కెట్స్ గురించి రాస్తున్నప్పుడు ఇలా లాభాలనొక బుట్టలో, నష్టాలను మరో బుట్టలో వేయడం వల్ల ఆ సబ్జెక్ట్ యొక్క కోర్ డైనమిక్స్ మిస్ అవుతాయి. ఖచ్చితంగా. మన ఆడియన్స్కి బాగా తెలుసు రిస్క్ మరియు రివార్డ్ అనేవి ఎప్పుడూ ఒకే నాణ్యానికున్న రెండు ముఖాలు అని. అంటే వేగంగా వెళ్లే కారు త్వరగా గమ్యాన్ని చేరుకుంటుంది కానీ అదే ఇంజిన్ పవర్ ప్రమాదానికి కూడా కారణం కావచ్చు. అవును, ఆ వేగాన్ని, ప్రమాదాన్ని మనం విడదీసి చూడలేం కదా. మార్కెట్లో కూడా ఈ ఇంటర్ కనెక్టెడ్ నేచర్ను ఆథర్ టెక్స్ట్లో రిఫ్లెక్ట్ చేయకపోవటం ఒక మేజర్ వీక్నెస్ అని చెప్పొచ్చు. నిజమే. ఈ ఫాల్స్ డైకాటమీ వల్ల రీడర్కి మార్కెట్ ఎలా ఫంక్షన్ అవుతుందనే దానిపై ఒక తప్పు అవగాహన వస్తుంది. లాభాలు ఒక రోడ్డు మీద, నష్టాలు ఇంకొక రోడ్డు మీద ఉండవు. అదే. సో నా సజెషన్ ఏమిటంటే ఈ మెటీరియల్ను ఒక ప్రోజ్ అండ్ కాన్స్ డాక్యుమెంట్లా కాకుండా ట్రేడ్ ఆఫ్స్ ఫ్రేమ్వర్క్లో పునర్నిర్మించాలి. ప్రతి పాజిటివ్ పాయింట్ వెనక ఉన్న నెగటివ్ టెన్షన్ను అదే పారాగ్రాఫ్లో ఎక్స్ప్లోర్ చేయాలి. రైట్. దీనివల్ల రీడర్ ఒక మెచ్యూర్డ్ ఇన్వెస్టర్లా ఆలోచించడం మొదలుపెడతాడు. ఈ ట్రేడ్ ఆఫ్స్ అప్రోచ్ అనేది సబ్జెక్ట్ను చాలా ఎలివేట్ చేస్తుంది తెలుసా. దీన్ని ప్రాక్టికల్గా ఎలా ఇంప్లిమెంట్ చేయవచ్చో ఒక కాంక్రీట్ ఎగ్జాంపుల్ చూద్దాం. చెప్పండి. ఇప్పుడున్న డ్రాఫ్ట్లో లిక్విడిటీని ఒక పెద్ద అడ్వాంటేజ్గా రాశారు కదా. మీకు డబ్బు అవసరమైనప్పుడు క్షణాల్లో స్టాక్స్ అమ్మి క్యాష్ చేసుకోవచ్చు అని ఒక లైన్ ఉంది. దీన్ని ఎమోషనల్ స్ట్రెస్ అనే నెగటివ్ పాయింట్తో ఎలా కనెక్ట్ చేసి రాయొచ్చంటారు? దీనికొక మంచి మార్గముంది. ఆ సెక్షన్ను మార్కెట్ యాక్సెసిబిలిటీ అనే రెండంచుల కత్తి అనే ఒక కొత్త హెడ్డింగ్తో రీరైట్ చేయవచ్చు. అంటే ఉదాహరణకు రియల్ ఎస్టేట్లో ఒక ఆస్తి అమ్మాలంటే నెలలు పడుతుంది. అవును, చాలా టైం తీసుకుంటుంది. సో మార్కెట్ క్రాష్ అయినప్పుడు మనం పానిక్ అయ్యి వెంటనే అమ్మేలేము. అక్కడ ఇల్లిక్విడిటీ అనేది మనల్ని ఇమోషనల్ డెసిషన్స్ తీసుకోకుండా ఆపుతుంది. కానీ స్టాక్ మార్కెట్లో అలా కాదు. జస్ట్ ఫోన్లో ఒక బటన్ నొక్కితే చాలు. ఎగ్జాక్ట్లీ. ఈ ఎక్స్ట్రీమ్ లిక్విడిటీ వల్లే మార్కెట్ కాస్త కరెక్షన్ రాగానే ఇన్వెస్టర్లు భయపడి పానిక్ సెల్లింగ్ చేస్తారు. ఓ నైస్ పాయింట్. అంటే ఆథర్ ఈ రెండు పాయింట్లను సింథసైజ్ చేసి రాయాలి. మీ డబ్బును సులభంగా ఉపసంహరించుకోగలరు కాబట్టే భయపడిన క్షణంలో పొరపాటున ఆ డబ్బును లాగేసుకునే ప్రమాదం కూడా అంతే ఎక్కువగా ఉంటుంది అని రాసినప్పుడు ఆ వాక్యంలో ఒక డెప్త్ వస్తుంది. అవును. అప్పుడు లిక్విడిటీ అనేది ఒక ఫీచర్ మాత్రమే అని, అది మన బిహేవియర్ని బట్టి ఒక అడ్వాంటేజ్ లేదా డిసడ్వాంటేజ్ అవుతుందని రీడర్కి క్లారిటీ వస్తుంది. పర్ఫెక్ట్. ఇదే అప్రోచ్ను మనం అధిక రాబడి అంటే హై రిటర్న్స్కి కూడా అప్లై చేయొచ్చు. మార్కెట్ ఎక్కువ రిటర్న్స్ ఇస్తుంది అని ఒక లిస్ట్లో, మార్కెట్ చాలా వోలటైల్ అని ఇంకో లిస్ట్లో అస్సలు చెప్పకూడదు. కరెక్ట్. మీరు కోరుకునే ఆ అదనపు రాబడి, ఈ వోలటిలిటీ అనే అనిశ్చితిని భరించినందుకు మార్కెట్ మీకిచ్చే కాంపెన్సేషన్ అని ఎక్స్ప్లెయిన్ చెయ్యాలి. వావ్, ఆ పదం చాలా బావుంది, కాంపెన్సేషన్. ఈ రకమైన షిఫ్ట్ వల్ల టెక్స్ట్ యొక్క టోన్ చాలా అనలిటికల్గా మారుతుంది. అవును. స్ట్రక్చరల్గా ఈ మార్పు చేస్తే మొదటి సెక్షన్ అంతా ఒక లాజికల్ ఫ్లోలోకే వచ్చేస్తుంది. ఇక ఈ ట్రేడ్ ఆఫ్స్ కాన్సెప్ట్ నుండి సహజంగానే మనం రిస్క్ మేనేజ్మెంట్ వైపు వెళ్తాము కదా. రైట్. ఇక్కడే మన రెండో ముఖ్యమైన విశ్లేషణ వస్తుంది. మార్కెట్ నష్టభయాన్ని కేవలం ఉపరితల స్థాయిలో కాకుండా సిస్టమిక్ మరియు అన్సిస్టమిక్ రిస్కులుగా విభజించి వివరిస్తే విషయం మరింత స్పష్టంగా మరియు సమగ్రంగా అర్థమవుతుంది. మెటీరియల్ చదువుతున్నప్పుడు ఈ సెక్షన్ దగ్గరే నేను కొద్దిగా ఆగిపోయాను. ఈ గైడ్ రాసిన ఆథర్ రిస్క్ అనే పదాన్ని ఒక బ్లాంకెట్ స్టర్మ్లాగా వాడేశారు. నేను కూడా గమనించానది. వీక్నెస్ ఏమిటంటే ఈ మెటీరియల్లో మార్కెట్ వోలటిలిటీని ప్రస్తావించిన వెంటనే దీన్ని ఎదుర్కోవడానికి డైవర్సిఫికేషన్ చేయండి, మీ పోర్ట్ఫోలియో సేఫ్గా ఉంటుంది అని ఒక ముగింపిచ్చేశారు. మన ఆడియన్స్కి ఉన్న నాలెడ్జ్ ప్రకారం చూస్తే ఇది చాలా ఓవర్ సింప్లిఫైడ్ స్టేట్మెంట్ కదా. కరెక్ట్.
ఆథర్ చేసిన అజంప్షన్ నాక్కూడా ఏమాత్రం కన్విన్సింగ్గా అనిపించలేదు. డైవర్సిఫికేషన్ అనేది కొన్ని రకాల రిస్కుల నుండి కాపాడుతుంది, అంతేగాని అది సర్వరోగ నివారణి కాదు కదా. అవును, కాదు. మీరు 10 వేర్వేరు కంపెనీల స్టాక్స్ కొన్నా, 10 వేర్వేరు సెక్టార్లలో ఇన్వెస్ట్ చేసినా, ఒక మ్యాక్రో ఎకనామిక్ ఈవెంట్ వచ్చినప్పుడు, అంటే ఉదాహరణకు ద్రవ్యోల్బణం పెరిగిపోయి సెంట్రల్ బ్యాంక్స్ వడ్డీ రేట్లు ఒకేసారి పెంచినప్పుడు మొత్తం ఇండెక్స్ పడిపోతుంది. మొత్తం ఎకానమీ దెబ్బతింటుంది. ఆ సమయంలో మీ పోర్ట్ఫోలియోలోని ఏ సెక్టారు మిమ్మల్ని కాపాడలేదు. ఈ ఫండమెంటల్ రియాలిటీని ఈ మెటీరియల్ ఎందుకు స్కిప్ చేసిందో నాకర్థం కాలేదు. వల్ల ఇన్వెస్టర్కి లాభం కంటే నష్టమే ఎక్కువొస్తుంది కదా. డైవర్సిఫికేషన్ అనేది పోర్ట్ఫోలియోను బుల్లెట్ ప్రూఫ్ చేస్తుంది అనే భ్రమను ఈ టెక్స్ట్ సృష్టిస్తోంది. అవును, నిజమే. సో ఈ వీక్నెస్ని ఓవర్కమ్ చేయడానికి నా సలహా ఏమిటంటే, ఆథర్ రిస్క్ సెక్షన్ను 2 స్పష్టమైన భాగాలుగా విభజించాలి: అన్సిస్టమిక్ రిస్క్ మరియు సిస్టమిక్ రిస్క్. ఈ రెండింటి స్వభావాన్ని, వాటిని మేనేజ్ చేసే పద్ధతులను విడివిడిగా అడ్రస్ చేయాలి. ఈ డిస్టింక్షన్ చాలా చాలా అవసరం. దీన్ని టెక్స్ట్లో ఎలా రీరైట్ చేయవచ్చో ఒకసారి చూద్దాం. అన్సిస్టమిక్ రిస్క్ గురించి రాసేటప్పుడు ఆథర్ ఒక స్పెసిఫిక్ సెక్టర్ ఫెయిల్యూర్ గురించి ఉదాహరణ ఇవ్వచ్చు. అంటే ఎలా? ఫర్ ఎగ్జాంపుల్, ఫార్మా సెక్టార్లో రెగ్యులేటరీ ఇష్యూస్ వస్తే ఆ సెక్టార్ పడిపోతుంది కదా. అప్పుడు మీ పోర్ట్ఫోలియోలో ఉన్న ఐటీ లేదా ఎఫ్ఎంసీజీ సెక్టార్స్ ఆ లాస్ని బ్యాలెన్స్ చేస్తాయి. కాబట్టి ఇక్కడ ఈక్విటీల మధ్య డైవర్సిఫికేషన్ బాగా పనిచేస్తుంది అని స్పష్టంగా చెప్పాలి. కరెక్ట్. వెంటనే సిస్టమిక్ రిస్క్ అనే పారాగ్రాఫ్ మొదలుపెట్టాలి. అక్కడ ఆథర్ చాలా నిజాయితీగా ఒక విషయాన్ని అడ్మిట్ చేయాలి: 2008 ఫినాన్షియల్ క్రైసిస్ లేదా 2020 పాండమిక్ లాంటి సమయాల్లో ఈక్విటీ మార్కెట్లోని అన్ని సెక్టర్స్ ఒకేసారి క్రాష్ అవుతాయి. అప్పుడు ఫార్మా, ఐటీ అనే తేడా ఉండదు. అదే కదా. ఇక్కడ కోరిలేషన్ 1కి వెళ్ళిపోతుంది. కాబట్టి మీరు ఎన్ని స్టాక్స్ కొన్నా ఉపయోగం లేదు అనే స్టేట్మెంట్ చదివినప్పుడు రీడర్కి అసలైన మార్కెట్ డైనమిక్స్ అర్థమవుతాయి. చాలా పవర్ఫుల్ పాయింట్. మరి ఈ సిస్టమిక్ రిస్క్ని ఎదుర్కోవడానికి ఆథర్ ఎలాంటి పరిష్కారం చూపించాలి? ఈక్విటీ డైవర్సిఫికేషన్ పనిచేయదు అని చెప్పి అలా గాలికి వదిలేకూడదు కదా. ఖచ్చితంగా వదిలేయకూడదు. సిస్టమిక్ రిస్క్ను హ్యాండిల్ చేయడానికి నాన్ కోరిలేటెడ్ యాసెట్ క్లాసెస్ కావాలని ఆథర్ వివరించాలి. అంటే బాండ్స్ లాంటివంటారా? పోర్ట్ఫోలియోలో కేవలం స్టాక్సే కాకుండా గవర్నమెంట్ బాండ్స్ లేదా ఫిక్స్డ్ ఇన్కమ్ ఇన్స్ట్రుమెంట్స్ లేదా గోల్డ్ వంటివి ఎందుకుండాలో చెప్పాలి. అప్పుడే అది అసలైన అసెట్ అలొకేషన్ అవుతుంది. ఇలా ఒక పారాగ్రాఫ్ను రీస్ట్రక్చర్ చేయడం ద్వారా ఈ మెటీరియల్ బేసిక్ లెవెల్ నుండి అడ్వాన్స్ లెవెల్కి వెళ్తుంది. ఇది వింటుంటే నాకొక విషయం స్పష్టమవుతుంది. ఆథర్ డైవర్సిఫికేషన్ను ఒక టూల్లా కాకుండా ఒక మ్యాజిక్ వాండ్ లాగా ప్రెజెంట్ చేశారు. దాన్ని బ్రేక్ చేసి దాని లిమిటేషన్స్ చెప్పడం వల్ల ఆథర్ మీద రీడర్కి ట్రస్ట్ అనేది ఇంకా పెరుగుతుంది. హానెస్టీ ఎప్పుడూ పనికొస్తుంది. అవును. ఈ అనాలిసిస్ నుండి మనం నేరుగా మన 3వ విశ్లేషణకు వెళ్ళొచ్చనుకుంటున్నాను. ఒకసారి ఇన్వెస్టర్కి మార్కెట్లో తాను కంట్రోల్ చేయలేని సిస్టమిక్ రిస్క్ ఉందని అర్థమయ్యాక సహజంగాన భయం మొదలవుతుంది. ఆ భయాన్ని హ్యాండిల్ చేయడానికి ఈ మెటీరియల్ ఇస్తున్న సలహాలు ఏమాత్రం సరిపోవడం లేదు. కరెక్ట్. ఇక్కడే మన ఫైనల్ పాయింట్ వస్తుంది. కేవలం భావోద్వేగాలను నియంత్రించుకోవాలని చెప్పడం కంటే, ఆ భావోద్వేగాలను మరియు మార్కెట్ రిస్కులను సమర్థవంతంగా నిర్వహించే ఆచరణాత్మక విధానాలను అందించడం పాఠకులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఈ గైడ్లో చివరి భాగం చదువుతున్నప్పుడు నాకు నిజంగా చాలా ఫ్రస్ట్రేషన్ వచ్చింది తెలుసా. ఎందుకు? ఏం రాశారక్కడా? మార్కెట్ వొలాటిలిటీ గురించి అంతా వివరించిన తర్వాత ఆథర్ కంక్లూజన్లో ఏమని రాశారంటే, ఇన్వెస్టర్లు ఎమోషనల్ స్ట్రెస్కి గురికాకూడదు, మార్కెట్ పడిపోయినప్పుడు భయపడకుండా సహనంతో ఉండాలి, రేషనల్గా ఆలోచించాలి అని రాశారు. అవును. ఇలాంటి స్టేట్మెంట్స్ బిహేవియరల్ ఫైనాన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే పూర్తిగా ఫ్లాడ్ అప్రోచ్ కదా. నేను మీ అబ్జర్వేషన్తో పూర్తిగా ఏకీభవిస్తున్నాను. థియరీకి ప్రాక్టికల్ రియాలిటీకి మధ్య ఉన్న అగాధం ఇదే బేసిక్గా. భావోద్వేగాలను కంట్రోల్ చేసుకోండి అని చెప్పడం ఒక వ్యక్తిని గాలిలో తేలుతూ ఉండమని చెప్పినంత సిల్లీగా ఉంటుంది. కరెక్ట్. ప్రాక్టికల్గా అది పాసిబుల్ కాదు. మన బ్రెయిన్లోని అమిగ్డలా ట్రిగర్ అయ్యి మన కళ్ల ముందు మన క్యాపిటల్ 20% కరిగిపోతున్నప్పుడు ఏ ఇన్వెస్టర్ కూడా రేషనల్గా ఆలోచించలేడు. ఆథర్ ఇక్కడ కాగ్నిటివ్ బయాసిస్ను కంప్లీట్గా ఇగ్నోర్ చేశారు. సో ఈ వీక్నెస్ని అధిగమించడానికి నా సూచనేమిటంటే, ఏమి చెయ్యాలి అనే అడ్వైజ్ ఇవ్వడం మానేసి ఎలా చెయ్యాలి అనే ఆపరేషనల్ ఫ్రేమ్వర్క్స్ను ప్రొవైడ్ చెయ్యాలి. ఎగ్జాక్ట్లీ. ఎమోషన్స్ను మనం మనస్సుతో కంట్రోల్ చేయలేము, సిస్టమ్స్ ద్వారా బైపాస్ చెయ్యాలి. మరి ఈ మెటీరియల్లో ఆథర్ ఎలాంటి సిస్టమ్స్ లేదా ఫ్రేమ్వర్క్స్ను ఉదాహరణలుగా ఇవ్వచ్చు అంటారు?
ఇంతకుముందు మనం మాట్లాడుకున్న పానిక్ సెల్లింగ్నే తీసుకుందాం. దాన్ని ఆపడానికి ఆథర్ ఏమని రాయాలి? ఇక్కడ ఆథర్ బిహేవియరల్ ఫ్రిక్షన్ అనే కాన్సెప్ట్ను పరిచయం చేయాలి. ఉదాహరణకు, ఒక ఇన్వెస్టర్ మార్కెట్ పడిపోతోందని భయపడి తన పోర్ట్ఫోలియో మొత్తం అమ్మేయాలి అనే ఒక ఎమోషనల్ డెసిషన్ తీసుకున్నాడు అనుకుందాం. దాన్ని అడ్డుకోవడానికి 24 గంటల కూలింగ్ ఆఫ్ పీరియడ్ అనే ఒక కఠినమైన వ్యక్తిగత నియమాన్ని ఏర్పర్చుకోవాలని ఆథర్ సూచించాలి. వావ్! ఈ పాయింట్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. అంటే నేను ఈరోజు స్టాక్స్ అమ్మాలనుకున్నాను కానీ రేపు ఇదే సమయానికి మాత్రమే ఆ ఆర్డర్ ఎగ్జిక్యూట్ చేస్తాను అని ఒక రూల్ పెట్టుకోవడమన్నమాట. అవును, సరిగ్గాదే. ఈ 24 గంటల సమయంలో ఆ ఎమోషనల్ స్పైక్ అనేది తగ్గిపోతుంది. మన లాజికల్ బ్రెయిన్ మళ్ళీ యాక్టివేట్ అవుతుంది కదా. ఆన్లైన్ షాపింగ్ చేసేటప్పుడు మనం ఇంపల్సివ్గా కొనకుండా వస్తువుని కార్ట్లో వేసి ఒకరోజు ఆగుతాం చూశారా? ఇది కూడా సరిగ్గా అలాంటి ఫ్రేమ్వర్కే. ఇటువంటి స్పెసిఫిక్ టూల్స్ ఇస్తే చదివేవారికి ఒక సాలిడ్ యాక్షనబుల్ టేకవే దొరుకుతుంది. అవును. అలాగే ఇంకొక ఉదాహరణ కూడా చూద్దాం మనం. మార్కెట్లో ఏ సమయంలో పెట్టుబడి పెట్టాలి అనే దానిపై ఇన్వెస్టర్లకు ఎప్పుడూ ఒక పారలైసిస్ ఉంటుంది. టైమింగ్ ద మార్కెట్ అంటారు కదా. అదే, మార్కెట్ ఆల్ టైమ్ హైలో ఉన్నప్పుడు పెడితే పడిపోతుందేమో అని భయం వస్తుంది. పడిపోయినప్పుడు పెడితే ఇంకా పడిపోతుందేమో అని ఇంకో భయం వస్తుంది. ఈ డెసిషన్ ఫెటిగ్ని ఎలిమినేట్ చేయడానికి ఆథర్ సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ అంటే సిప్స్ను ప్రస్తావించాలి. రైట్. ఇక్కడ నాదొక చిన్న అబ్జర్వేషన్. మన ఆడియన్స్కి సిప్ అంటే ఏంటో తెలుసు, దాని వెనుకున్న మ్యాథమెటిక్స్ కూడా తెలుసు. కానీ ఆథర్ ఈ మెటీరియల్లో దాన్ని ఒక వెల్త్ క్రియేషన్ టూల్లా కాకుండా ఒక ఎమోషనల్ రెగ్యులేషన్ టూల్లాగా రీఫ్రేమ్ చేయాలి కదా. ఎగ్జాక్ట్లీ పాయింట్ పట్టుకున్నారు. సిప్ అనేది కేవలం రూపాయి వ్యయ సగటు అంటే ఆ రూపీ కాస్ట్ యావరేజింగ్ కోసం మాత్రమే కాదు. అది ఇన్వెస్టర్ మెదడు మీద ఉన్న ఆ నిర్ణయం తీసుకునే భారాన్ని పూర్తిగా ఆటోమేట్ చేస్తుంది. ప్రతి నెల ఆలోచించాల్సిన పనిలేదు. కరెక్ట్. మార్కెట్ పెరిగినా పడిపోయినా ప్రతి నెల ఒకే తేదీన పెట్టుబడి ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. అంటే ఇక్కడ మనం ఎమోషన్స్ను కంట్రోల్ చేయట్లేదు. అసలు డెసిషన్ మేకింగ్ ప్రాసెస్లో ఎమోషన్స్కు స్కోప్ లేకుండా చేస్తున్నాం. ఆథర్ ఈ యాంగిల్లో సిప్స్ గురించి రాస్తే ఈ మెటీరియల్ యొక్క డెప్త్ మరియు సిగ్నిఫికెన్స్ పూర్తిగా మారిపోతుంది. చాలా షార్ప్ అనాలిసిస్ అండి ఇది. బేసిక్గా మనం ఒకసారి ఈరోజు చర్చించిన మార్పులను సమ్మరైజ్ చేసుకుందాం. ఈ మెటీరియల్ ఫౌండేషన్ పరంగా సాలిడ్గానే ఉంది, కానీ దీని యొక్క బేసిక్ గైడ్ నుండి ఒక ఎక్స్పర్ట్ లెవెల్ ఫ్రేమ్వర్క్గా మార్చడానికి 3 మేజర్ స్ట్రక్చరల్ ఎడిట్స్ అవసరం. మొదటిది, లాభనష్టాలను వేరువేరు జాబితాలుగా కాకుండా లిక్విడిటీ వల్లే పానిక్ సెల్లింగ్ వస్తుంది అనే ఒకే ఇంటర్ కనెక్టెడ్ ట్రేడాఫ్గా పునర్నిర్మించడం. రెండవది, డైవర్సిఫికేషన్ అనేది మ్యాజిక్ వాండ్ కాదనొప్పుకుంటూ రిస్కును అన్సిస్టమిక్ మరియు సిస్టమిక్ రిస్కులుగా విడదీసి అసెట్ ఎలోకేషన్ ప్రాముఖ్యతను స్పష్టంగా వివరించడం. అవును. మరియు మూడవది, ఆ ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోండి లాంటి వాక్యూమ్లో పనిచేయని సలహాలివ్వడం మానేసి 24 గంటల కూలింగ్ ఆఫ్ పీరియడ్ మరియు ఆటోమేటెడ్ సిస్టమ్స్ లాంటి ప్రాక్టికల్ బిహేవియరల్ ఫ్రేమ్వర్క్స్ను అందించడం. కరెక్ట్. ఈ మార్పులు చేయడం వల్ల మెటీరియల్ యొక్క ప్రయోజనం మరియు అది చదివే ఇన్వెస్టర్ల ఆలోచనా విధానం ఖచ్చితంగా 2 రెట్లు మెరుగుపడతాయి. ఈ మార్పులు చేసిన తరువాత మీ డ్రాఫ్ట్ను మరింత విశ్లేషణ కోసం మళ్లీ మాకు పంపవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుతున్నాము. అవును. అప్పటివరకు హ్యాపీ ఇన్వెస్టింగ్. థ్యాంక్ యూ. మళ్ళీ కలుద్దాం.